హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అన్న. ఇదంటే 30-35 సంవత్సరాల చెట్లు అన్నట్టు. వీటిని హార్వెస్టింగ్ చేస్తారు ఇవ్వాలన్నట్టు. మా కంపెనీలో పెద్ద అంటే అన్నిటికన్నా సాలరీ ఎక్కువ వీళ్ళకి, ప్లస్ ఏంటంటే హార్డ్ వర్క్ వాళ్ళది. అండ్ మా కంపెనీలో మెయిన్ గ్యాంగ్ అంటే వీళ్ళే అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద చెట్లు కోస్తారు ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి గేలెలు కోస్తారు అన్నట్టు. ఆ విధంగా కోసి చేసేసారు. దీని మీద ఒక కాయ వచ్చేసి 80-90 ఒక్క కింటన్ వరకు ఉంటుంది ఒకటే కాయ. అట్లా కోస్తారు వీళ్ళు. అందుకని వీళ్ళని ఏంటంటే సాలరీ కూడా వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఒక నెలకి 3500 నుంచి 4000 రింగిట్లు వస్తాయి వీళ్ళకి. అలా అన్నట్టు హార్డ్ వర్క్ ఉంటుంది. టన్ ఇస్తారు వీళ్ళకి. టన్నుకి ఎంత అంటే మనకు తెలియదు, కాకపోతే బాగానే ఉంటుంది సాలరీ అనేది మనకి. ఇక్కడ చూసుకుంటే చూడండి ఎంత ఉన్నాయి పెద్ద చెట్లు. మ్యాక్సిమం ఒక 35 ఫీట్లు 40 ఫీట్ల వరకు ఉంటుంది ఇది. అంత పెద్ద చెట్లు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి గోల పడితే కిందికి, ఒకవేళ మనిషి మీద పడితే మాత్రం అంతే ఇక సంగతులు, చనిపోవాలి అలాగన్నట్టు. ఈ బండ్లు వాళ్ళే ఫ్రెండ్స్. ఎప్పుడు కోసుకొని టార్గెట్ అంటుంది, టార్గెట్ కోసుకొని బైక్ల మీద వెళ్ళిపోతారు అన్నట్టు రూమ్కి. మ్యాక్సిమం ఎంత ఒక 30-40 టన్నులు కోసి అందరూ ఒక టీం పొత్తులా వెళ్ళిపోతారు రూమ్కి అన్నట్టు. చూడండి ఎంత ఉన్నాయి చెట్లు. ఇక్కడ నుంచి కోసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్టు. ఇక చూడండి కోసుకుంటా పోతున్నారుగా ముందుకి. ఎంతున్నదో కాయ. ఎంత కోసుకొని మీది నుంచి కిందికి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా. చూడండి ఈ మట్టల మీద చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు ఎట్లున్నాయో. ఇది కనుక మనిషి మీద పెడితే మొత్తం కోసుకొని పోతుంది కిందికి. అట్లా అంత పైనుంచి పడుతుంది కదా, జాగ్రత్తగా కోసుకుంటారు అన్నట్టు వీళ్ళు. అంటే వీళ్ళు ఇండోనేషియల్ ఫ్రెండ్స్, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ కాడ అదే ఉంటుందట. అందుకని చాలా మట్టుగా మాత్రం ఇండోనేషియా వాళ్ళని పిలుస్తారు. ఇక చూడచ్చు కోస్తున్నారు ఆయన. అట్లా కిందికి వెళ్ళి లేపి కాయ ఇవ్వండి చూసుకున్నా కోసుకోవాలి. మట్ట చూడండి ఎట్లా పడుతుందో. అలాగన్నట్టు అలా కోసుకుంటా కింది నుంచి చూడాలి ఫ్రెండ్స్. పెద్ద కాయలు పండిన చూడండి ఎంత చీకటిగా ఉందో. కాకపోతే వాళ్ళకి అర్థమైపోతుంది ఏ కాయ పండింది ఏ కాయ కచ్చిగా ఉన్నది అనేది. అలాగన్నట్టు దీని మీద ఎక్కువ అంటే పెద్ద కాయలు అన్నట్టు అన్నిటికన్నా. మ్యాక్సిమం ఎంత కింటన్ కన్నా ఎక్కువ ఉంటాయి దీని మీదనే కాయలు. చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్, లేదంటే చనిపోతారు మనుషులు.
కోసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఇలా డౌన్ ఎంత వచ్చింది చూడండి. దీని మీద ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. అది కనుక పడితే మనిషి మీద మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది, కోసుకొని పోతుంది అన్నట్టు. చూడండి కాయలు కూడా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ దీని మీద. పెద్ద కాయలు అన్నట్టు ఇవి. కనీసం ఒక 10-15 వేస్తే మొత్తం టన్ అయిపోతుంది ఈజీగా. అలాగన్నట్టు. వాళ్ళు కోసుకుంటా పోతా అంటే వెనకాల సుసుని చేసుకుంటూ వస్తారు అన్నట్టు. ఇక వీళ్ళు వాళ్ళు సుసుని చేసుకుంటా క్లియర్ చేసుకుంటూ వస్తారు అన్నట్టు. ఇట్లా రోడ్ల మీద పెట్టుకుంటూ అలా వస్తారు అన్నట్టు. అలా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో చెట్లు.